భయపడొద్దు దేనికి, కృంగిపోవద్దు దేని బట్టి, కలత చెందొద్దు దేని గురించి. సమస్య నీకు రాకముందే సమాధానాన్ని సిద్ధపరిచిన దేవుడు నా దేవుడు. నాకు ఈ సమస్య వచ్చిందంటే ఎక్కడో చోట రెడీ చేసి పెడతాడు, అది ఎక్కడుందో ఆయనే చూపించాలి అని ఆయన వైపే చూస్తా. సమస్య వచ్చింది, పరిష్కారం చూపించవయా అని దాచిపెడతాడుగా ముందే. ఎదిగో పో అంటాడు. అట్లా ఎన్ని పొందానో నా దేవుడి దగ్గర, ఎన్ని పొందానో ఈ విశ్వాసం. ఇప్పుడు దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, వినండి బాగా. ఆత్మ ఫలముగా మనకు వచ్చే విశ్వాసమే పరీక్షలో ఉండేది. స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, విశ్వాసం ద్వారా అద్భుతాలు జరగటమే కాదు, విశ్వాసం పరీక్షింపబడిద్ది అన్నాను. అంటే అద్భుతాలు జరిగే విశ్వాసం ఒకటి ఉంది, పరీక్షకు నిలబడాల్సిన విశ్వాసం ఒకటి ఉంది. కొన్నిసార్లు విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి, కొన్నిసార్లు విశ్వాసానికి పరీక్షలు కూడా ఎదురవుతాయి అన్నారు. ఈ మాటను ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయంటే ఇంకా అన్ని అద్భుతాలే జరగాలి, మళ్ళీ విశ్వాసానికి పరీక్ష ఏంటి? ఆ మాట కూడా ఉంది బైబిల్లో. అర్థమైందా? విశ్వాసం అద్భుతాలు జరిగించడమే కాదు, కొన్నిసార్లు పరీక్ష కూడా నిలబడిద్ది. పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఏర్పడిన విశ్వాసం, దానివల్ల ప్రయోజనం ఏంటో తెలుసా? మామూలుగా కొంతమంది అన్ని లైన్గా ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు, బిడిస్తే జంపు. కానీ పరిశుద్ధాత్మ మూలంగా ఒకడు విశ్వాస వరమును కలిగి, విశ్వాస ఫలము అనే దాన్ని కలిగి ఉంటే ఎంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభువును వదిలిపెట్టడం. చూడండి, గలతీ బైబిల్ తీసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు నిలబెట్టి పాఠం అన్నమాట. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మొత్తం 9 వచ్చినాయి. ఈ 9 కూడా అసాధారణమైనవే. ప్రేమ. అయితే ఆత్మ ఫలమేమనగా, ఎవరా మనిషే? కాళ్ళ నొప్పులు పడుతున్నాయా? ఇందాడదేగా నడువుల నొప్పులు, ఇప్పుడేం కాళ్ళ నొప్పులు. ఈ ఒక్క మాట వినండి, నేను ప్రార్థన చేసేస్తాను. అందుకని నిలబెట్టింది, టెన్షన్ పడవాకండి. అందులో 7వది వచ్చింది విశ్వాసము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అందులో విశ్వాసం అనేది ఒకటి ఉంది. ప్రేమ, ఆత్మ ఫలంగా మనలో వచ్చే ప్రేమ స్పెషల్ ఏంటో తెలుసా? మామూలు ప్రేమ, ఇప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళని మామూలుగా ప్రేమిస్తాంగా మనం. కన్నాళ్ళని ప్రేమిస్తాం, కట్టుకున్న వాళ్ళని ప్రేమిస్తాం, మనల్ని కన్నవాళ్ళని ప్రేమిస్తాం, జంతువులు కూడా ప్రేమిస్తాయి. ప్రేమిస్తాయా, ప్రేమించవా? అది సాధారణమైన ప్రేమ. కానీ ఆత్మ ద్వారా మనకు వచ్చే ప్రేమ స్పెషల్ ఏంటో తెలుసా? ఇది శత్రువును కూడా ప్రేమించింది. నీకు వ్యతిరేకంగా పనిచేసేవాడికి కూడా ప్రేమ చూపిద్ది. ఇది ఈ ప్రేమ స్పెషల్. అంటే అసాధారణ పరిస్థితుల్లో సైతం నిలబడిద్ది ఇది. సంతోషం, మనకన్నీ బాగుంటే సంతోషంగా ఉంటాం, తేడా వస్తే ఏడు ముఖం వేసుకొని తిరుగుతాం. కానీ పరిశుద్ధాత్మ మూలంగా మనకు కలిగే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? ప్రతికూలత ఎదురైనా కూడా హ్యాపీ పోదు, సంతోషం పోదు, సంతోషంగానే ఉంటారు. ఇది అసాధారణమైన సంతోషం. అలాగున విశ్వాసం కూడా. ఈ విశ్వాసం ఎలాంటిదంటే, కఠినమైన అగ్ని పరీక్షలు వచ్చినా సరే ప్రభుని వదిలిపెట్టి పోదు, ప్రభుని గట్టిగా హత్తుకొని ఉంటుంది. ఆత్మ ఫలము ద్వారా మనకు లభించే విశ్వాసం యొక్క శక్తి అది. అర్థమైందా? ఆ విశ్వాసానికి ఎన్ని అగ్ని పరీక్షలు అన్నా రాని, బట్టలు లేకుండా పోని, అన్నమే లేకుండా పోని, రోగాలు రాని, వచ్చిన రోగాలు తగ్గకపోని, అగచాట్ల మీద అగచాట్లు ఎక్కువ అవని, అప్పులు పెరిగిపోని, ఏమన్నా కానీ చేయని నేరాలు నెత్తి మీద పడని, నిందల పాలవని, దూషణ పాలవని, ద్వేషం పాలవని, ఏదైనా ఈ ఆత్మ ఫలములో ఒకటిగా లభించే విశ్వాస ఫలితం ఏంటంటే ప్రభువుని మాత్రం వదలరు, ప్రభు కొరకు నిలబడిపోతారు. అర్థమైందా?
విశ్వాసంలో ఇది ఒక భాగం. ఆఖరిది హెబ్రీ పత్రిక 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అయిపోయింది. మళ్ళీ ఇదే విశ్వాసం, దీని గురించి కూడా ఒక మాట చెప్తా. ఇప్పుడు వరుసగా నేను 4 రకాల విశ్వాసాల గురించి మాట్లాడాను. నంబర్ 1, రక్షణార్థమైన విశ్వాసం. నంబర్ 2, స్వస్థత కొరకైన విశ్వాసం. నంబర్ 3, సంఘక్షేమాభివృద్ధికి ఇతరుల ప్రయోజనార్థమై వరముగా లభించిన విశ్వాసం. 3, 4వది ప్రతికూలతలలో సైతం దేవుని కోసం నిలబెట్టి ఉంచేటువంటి విశ్వాసం. ఇది ఆత్మ ద్వారా మనకు కలిగిద్ది. వరము ఆత్మ ద్వారానే, ఇది కూడా ఆత్మ ఫలమే. రైట్. ఇప్పుడు 5వది ఇదేంటంటే, దేవుని దగ్గర మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నీకు ఎన్ని అవసరం ఉన్నాయో అవన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. వాటన్నిటినీ పొందుకునేదానికి ఉపయోగపడే విశ్వాసం ఇది. అర్థం కాల? మళ్ళీ చెబుతా. దేవుని దగ్గర మనకు కావాల్సినవన్నీ బోల్డన్ని ఉన్నాయి. ఇప్పుడు రక్షణ ఒక్కటేనా? బతకడానికి మనకు భూమి మీద మరి కావాలి కదా. సమస్యలు ఉన్నాయి, మరి కొన్ని కార్యాలు జరగాలి, కొన్ని రావాలి మనకి. అవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. అవన్నీ పొందుకోవడానికి అవసరమైన విశ్వాసం. ఇది ఎలాగో చెప్తా. దీని గురించి ఏమన్నాడంటే, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సంగీతం పాడతా. అని ఓ రాగం పాడా. స్థిరమేలేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచూ ఆభేరి రాగంలో ఓ పాట పాడా. బాగుందా? మీకు నచ్చిందా? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. ఆగు. బాగుందా? బాలేదా? బాగుందా? కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే నీవేనా ఎందుక వేదన. బాగుందా? 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 రైట్. ఇప్పుడు నేను ఎన్ని పాటలు పాడాను? పెద్దగా చెప్పండి. రైట్. మీ బాగున్నాయి కదా? ఆనందించారు కదా? రైట్. చెవులు వినబడని చెవిటి వాడికి ఇప్పుడు నేను పాడిన పాటలు ఉన్నాయా లేవా? కరెక్ట్గా చెప్పండి, ఆలోచించి చెప్పండి. నేను పాడిన పాటలు చెవిటి వాడికి ఉన్నాయా లేవా? కరెక్టే కదా? లేవు. అలాగని నా దగ్గర పాటలు లేవా? ఎవరికి ఉన్నాయి? చెవులు లేనివాడికి. రైట్. నా దగ్గర చచ్చౌకంగా స్ఫటికాకారంలో ఉన్నటువంటి ఒక రాయి ఉంది. చాలా అందంగా ఉంది. ఎంతమంది కనపడుతుంది? రాయి ఉందా లేదా? కళ్ళు లేనోడికి. అలాగే నా దగ్గర వాడికి కళ్ళు లేనంత మాత్రం నా దగ్గర రాయి లేదా? దేవుడి దగ్గర ఇలానే అన్నీ ఉన్నాయి. కానీ విశ్వాసం అనే కళ్ళు లేనోడికి ఏమి లేవు. విశ్వాసం అనే కన్నున్నోడికి నీకు కావలసినవన్నీ దేవుడి దగ్గర ఉన్నాయి. విశ్వాసం అనే చెవున్నోడికి దేవుని మాటలు వినబడతాయి. అది అబ్రహాంకు ఉంది. అందుకే
గుడారంలో బతికాడు. ఎందుకయ్యా అంటే, పునాదులు గల పట్టణం అక్కడుంది, నేను నిదానించి దాన్ని చూస్తున్నాను అన్నాడు. పునాదులు గల పట్టణం అబ్రహాం కనపడింది, మనకు కనపట్టలేదు. ఏంటంటే విశ్వాసంతో చూడు. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? మనకు కావలసిన సమస్తమును దేవుని యొద్ద ఉన్నవి. నీకు చెవులు లేనంత మాత్రం నేను పాడలేదంటే ఎట్లా? 3 పాడా, ఎన్నోళ్ళు ఆనందించారు, అనుభవించారు, ఆస్వాదించారు. నేను ఆలపించిన రాగాన్ని ఆహా ఓహో అనుకున్నారు. కానీ చెవులు లేనోడికి విశ్వాసం అనే చెవి లేనప్పుడు, విశ్వాసం అనే కను లేనప్పుడు దేవుని కార్యాలు చూడలేము, దేవుని స్వరాన్ని వినలేము. ఆ స్వరాన్ని వినాలన్నా, కార్యాలు చూడాలన్నా ఏం కావాలి? అది హెబ్రీ పత్రిక 11:1 చెప్పింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక రకం. ఇప్పుడు ఎన్నైనాయి చెప్పండి. ఇప్పుడు విశ్వాసం అంతా ఒక్కటేనా? అందులో భాగాలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అనగానే అంతా ఒక్కటే కాదు, అందులో విభాగాలు ఉన్నాయి. వరముగా లభించే విశ్వాసం ఉంది, ఆత్మ ఫలముగా లభించే విశ్వాసం ఉంది, స్వస్థత కొరకైన విశ్వాసం ఉంది, దేవుని యొద్ద మనం పొందుకోవడానికి అవసరమైన విశ్వాసం ఉంది, రక్షణ కొరకైన విశ్వాసం 5 రకాలు ఉంది. ఇది మీకు క్లియర్గా అటు మారు మనసు గురించి, ఇటు విశ్వాసం గురించి అండ్ యేసుక్రీస్తు గురించి 3 క్లియర్గా చెప్పా. ఇంకా 4 ఉన్నాయి, అవి కూడా తర్వాత చెప్తా. ఇప్పుడు ఈ ముగింపులో ఈ మాట చెప్పాను. దేవుని దగ్గర సమస్తానికి సమాధానం ఉంది, రోగానికి ఔషధం ఉంది, స్వస్థత ఉంది, బలహీనులకు బలమునిచ్చే శక్తి దేవుని దగ్గర. నీకు అర్థం కాకపోతే నీకు ఐడియాలజీ ఇచ్చే శక్తి దేవునికి, నీ సమస్యలకు పరిష్కారం అది ఎంతటిదైనా విడిపించగల శక్తి దేవునికి. నువ్వు ఏ పరిధిలో విశ్వాసం ఉంచుతావో ఆ పరిధిలో దేవుని కార్యాలు చూస్తావు. నది వలె దేవుడు ప్రవహిస్తున్నాడు అనుకోండి, అడుగు తూమేసిన వాడికి అడుగు మందంలో నీళ్ళు వస్తాయి. అంగుళం పైపే వేసుకున్నవాడికి అంగుళం పైపుతో హౌస్ నింపాలంటే పూట పట్టిద్ది. అడుగు మందం పైపుతో హౌస్ నింపాలంటే 5 నిమిషాలు కూడా పట్టదు. కొంతమంది భక్తి అలాగా, కొంతమంది భక్తి ఇలాగా. స్తోత్రం. కొంతమంది దేవుణ్ణి బాగా విశ్వసించుతారు, ఎందుకంటే సమస్తమునకు సమాధానం దేవుని యొద్ద ఉన్నదని ప్రతి దానికి వెళ్ళి మోకాళ్ళ మీదకి వెళ్ళి దేవుని పాదాలు ఆశ్రయించి దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, గోజాడుతారు, దేవుడు చెప్పినట్టు ప్రయత్నిస్తారు, సాధిస్తారు. కొంతమందికి అంత విశ్వాసం ఉండదు, ఏదో అరాకొరా ఉంటుంది. దాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి అట్లా వాళ్ళకి ఆ స్థాయిలోనే దక్కిద్ది. ఇక్కడ తప్పు దేవుడిదా మనిషిదా? ఒకటి విశ్వాసం ఏమో అడుగుతూలాగా ఉంటే, ఒకటి విశ్వాసమే అంగుళమే. మరీ కొంతమంది దరిద్రం అంటే అరంగుళాలు వేసుకొని తిరుగుతుంటారు. అరంగుళం పైపు ఇంకా దారుణం, సన్నదారు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుని యొద్ద నువ్వు పొందగలవు. అందుకే విలియం కేరీ అనే దైవజనుడు అన్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు, గొప్ప కార్యాలను ఆశించు, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలను సాధించినట్లు విశ్వసించు. కాబట్టి నా దేవుడు బలవంతుడు, అందుకే నేను తక్కువ అంచనా అయిన ఆయన్ని. ఏదో ఇంతవరకు చాలే అనే తృప్తి ఉండదు నాకు. ఇంత చేసినోడు అది కూడా చేస్తాడు, అది చేసినోడు అది కూడా చేస్తాడు, అది చేసినోడు అది కూడా చేస్తాడు. ఎంత ఇచ్చినోడు ఇది కూడా స్తోత్రం, అది ఇచ్చినోడు ఇది కూడా, అది కూడా ఇంకా వెనక రోడ్డు ఉందిలే. కాబట్టి నేను అరాకొరా ఆగిపోను. దేవుని కొరకు గొప్ప వాటిని ఎదురు చూస్తా. నేర్చుకోండి. విశ్వాసం అంతా ఒకటి కదా, 5 రకాలు. అందులో చివరిది చెప్పింది గుర్తుపెట్టుకొని విశ్వాసంతో దేవుని దగ్గర ఉంది పొందుకోండి, ఎదురు చూడండి, ఆశించండి, మొత్తం దొరికింది. మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు తలలోంచి కళ్ళు మేయండి. భయపడొద్దు దేనికి, కృంగిపోవద్దు దేని బట్టి.
కలత చెందొద్దు దేని గురించి. సమస్య నీకు రాకముందే సమాధానాన్ని సిద్ధపరిచిన దేవుడు నా దేవుడు. నేనైతే అదే అనుకుంటాను బ్రదర్. నాకు ఈ సమస్య వచ్చిందంటే దీనికి పరిష్కారం ముందే సెట్ చేస్తాడు కదా. ఎందుకంటే నన్ను ప్రేమిస్తాడు. నేను ఆయన ప్రియమైన బిడ్డని. అరే వీడికి ఈ సమస్య రాబోతుంది అంటే మీరు నమ్మండి నమ్మకపోండి, 7 సంవత్సరాల తర్వాత నేను ఎదుర్కోబోయే ఒక ప్రశ్నకి 7 ఏళ్లకు ముందే ఒక మధ్యాహ్నం వేళ నన్ను ప్రేరేపించి, మీరు నమ్మండి నమ్మకపోండి, 7 ఏళ్ల తర్వాత నేను ఎదుర్కోబోయే ఒక సమస్యకి 7 ఏళ్లకు ముందే ఒక మధ్యాహ్నం వేళ నన్ను ప్రేరేపించి ఒక ఇంటికి పంపించి, ఆ ఇంట్లో నాకు కావలసిన వస్తువు దొరికేటట్టు చేసి 7 ఏళ్ల తర్వాత దాన్ని ఉపయోగాన్ని నాకు చూపించాడు దేవుడు. మామూలు విషయం కాదు ఇది. దాదాపు 24 సంవత్సరాల ప్రాయంలో సేవకు రావాల్సిన నన్ను 15 ఏళ్ల వయసులో మృత్యువు కబళించబోతే, అంటే సుమారు ఎన్ని సంవత్సరాల ముందు? అయ్యొక 5, ఈ ఒక 4, 9 ఏళ్ల తర్వాత ఆయన ప్రణాళిక నా మీద నెరవేర్చాల్సి ఉంది. 9 ఏళ్లకు ముందే చావు దగ్గరికి వచ్చింది, కరెంట్ షాక్ రూపంలో. అక్కడ తప్పించాడు. ఎందుకు? 9 ఏళ్ల తర్వాత వీడితో పని ఉంది. అర్థం చేసుకోండి. అంటే ఎప్పుడెప్పుడు రెడీ చేసి పెడతాడో తెలుసా? మీరు 6 నెలల తర్వాత నన్ను ఒక ప్రశ్న అడుగుతారంటే 6 నెలలకు ముందే ఆ ప్రశ్న నాకు వచ్చేటట్టు చేసి జవాబు రెడీ చేసి కూర్చుంటాడు ఆయన. ఒరే ఆ అంశాన్ని ధ్యానించురా, 6 నెలల తర్వాత నీకు ఒక ప్రశ్న రాబోతుంది, నువ్వు ముందే చదివి ఉండాలి, అది తెలుసుకొని ఉండాలి అని నా దృష్టికి అది వచ్చేటట్టు చేసి నాకు దాన్ని నేర్పి పక్కకి వెళ్తాడు. చూడండి ఎంత నమ్మకస్తుడు. నాకు ఈ సమస్య వచ్చిందంటే ఎక్కడో చోట రెడీ చేసి పెడతాడు, అది ఎక్కడుందో ఆయనే చూపించాలి అని ఆయన వైపే చూస్తా. సమస్య వచ్చింది, పరిష్కారం చూపించవయా అని దాచిపెడతాడుగా ముందే. ఇది గొప్ప అంటాడు. అట్లా ఎన్ని పొందానో నా దేవుడి దగ్గర, ఎన్ని పొందానో. వాడు కీబోర్డు వాయించట్లా, ఏదిరా నాకు వినపట్ల. పగపెట్టినట్టున్నారు వీళ్ళందరూ కలిసి నా మీద. ఈరోజు నువ్వు నేర్చుకున్న విషయాలు దయచేసి మననం చేయి, హృదయంలో భద్రం చేయి, ఇతరులకు బోధించు, బలపరచు. దేవుని కొరకు గొప్పవాటిని ఆశించు, గొప్పవాటిని ఎదురు చూడ. రారాజు ఆయన. నీ రేంజ్కి తగ్గట్టు అడగవాక, ఆయన రేంజ్కి తగ్గట్టు అడుగు. బ్రో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కదా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మన రేంజ్లో అడగాల, ఆయన రేంజ్లో అడగాల? మరి ఒక మనిషి దగ్గరే రేంజ్ వెతుక్కున్నప్పుడు రారాజు ఆయన రేంజ్లో అడుగు. ఎవరన్నా నా దగ్గరికి వచ్చి నాకు ఇంత చాలు అంటే నాకు నచ్చదు. కొంతమంది నాకు ఉద్యోగం లేదన్నా అని ఏడుస్తారు. నేను కోపంతో ఒక మాట చెప్తాను, సోది, ఉద్యోగం అంటే నీ వరకే. నువ్వు ఉద్యోగం చేయటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలా, అది అడగాల దేవుణ్ణి. పొద్దుస్తమానం నాకు ఉద్యోగం, నా జానడు పొట్ట, నా ఇల్లు. నువ్వు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఆయన రేంజ్లో అడుగు. మోకాళ్ళు వేసి నాకు ఉద్యోగం కాదా, ఒక 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి నాకు కావాలా, ఆ శక్తి నాకు కావాలా. నా ఒక్కడి కడుపు కాదయా, 100 మంది కడుపులు నిండాలి, 100 కుటుంబాలు బతకాలి. నువ్వు ఎట్లా చేస్తావో నాకు తెలియదు, ఏ కార్యం చేస్తావో నాకు తెలియదు, ఏ విధంగా నాకు కృప చూపుతావో నాకు తెలియదు. నా దేవా, ఒక 100 మంది కుటుంబాలకు నేను అన్నం పెట్టేవాడిని కావాలి, అన్నం పెట్టేదాన్ని కావాలి, నాకు ఆ కృపనివో అని అడుగో. అది ఆయన రేంజ్.
అరే ఆయన దగ్గర పోయి పొద్దుస్తమా నాకు ఉద్యోగం ఎప్పుడు డెవలప్ అవుతారు? ఇంత చెప్పినా కూడా నీకు నీ ఉద్యోగం అంటే ఏదో తగలబడిపోయి ఇస్తాడు. ఈడని కాదు, ఇస్తాడు, నీకు ఇస్తాడు, లేదా 100 మందికి ఇచ్చే శక్తి కూడా నీకు ఇస్తాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. గుండె నిండా ఆశ ఉండాలి. ఎప్పుడు అన్నం ముద్ద ఎత్తినా నాతో పాటు 100 మంది తినాలి ప్రభువా, 100 కుటుంబాలు తినాలి ప్రభువా, 1000 మంది తినాలి ప్రభువా, 10,000 మంది తినాలి ప్రభువా. ఎప్పుడు అన్నం ముద్ద ఎత్తినా సరే నాతో పాటు 10,000 కడుపులు నిండాలి. ఆ కృప నాకు కావాలి ప్రభువా, సహాయం చేయి. నేను తింటున్నాను, ఎంతమంది పుస్తకంతో ఉంటున్నారు. నువ్వు ఆశించు, దేవునికి మొరపెట్టు, దేవుని దగ్గరికి వచ్చి ఆయన రేంజ్లో అడుగు. నా తండ్రి తప్పకుండా సేవ చేసిన అంతే. నాకు ఈ సంఘం చాలు, ఈ జాన పెట్టడం చాలు, ఈ మూర చాలు కాదు. అనేక ప్రాంతాలకు నీ సువార్త మోసుకెళ్ళాలి. అనేక చోట్ల నీ బలిపీఠాలు కట్టాలి. అనుజనులను రక్షించాలి. శాఖోపశాఖలుగా విస్తరించాలి. అనేక జీవితాలు వెలిగించాలి. నాకు పేరు ప్రఖ్యాతులొద్దు, ఆత్మలకు రక్షణ వస్తే చాలు, నీకు మహిమ వస్తే చాలు, ఆత్మీయులకు బలాభివృద్ధి వస్తే చాలు. నా తండ్రి సాయించి అదే కదా నాన్న సేవకైనా అడగాల్సింది, ఉపాధికైనా అడగాల్సింది. అప్పులు తీర్చి అనేకులకు ఇచ్చేటట్టు నన్ను చేయవయా. నా చెయ్యి పిడికిలి వీపి అనేకులకు ఇచ్చేటట్టు చేయవయా, నన్ను అట్లా దీవించవయా అని అడుగు. నేను చెప్పింది రైట్ రాండి. దేవుని రేంజ్లో అడిగిన ఆయన అడుగుతా ఉండును. ఒకనాటికి నీ హృదయ వాంఛ తీరకపోతే నా తండ్రి నాకు చేశాడు, నీకు కూడా చేస్తాడు. నా కోరిక ఒకటే, మీ అందరూ కూడా దేవుని పాత్రలు కావాలి. ఒక ఆర్డినరీ పర్సన్ లాగా ఉండొద్దు నువ్వు, అంతే. నువ్వు దేవుని పాత్రలు కావాలి. ప్రార్థన చేయంటే చేయగలగాలి, సువార్త చెప్పంటే చెప్పగలగాలి. ఇదిగో ఈ బిడ్డలు కూర్చున్నారు, ఈ 10 మంది ఒక సందేశం ఏదన్నా మాట్లాడే, ఒక అంశం మాట్లాడంటే మాట్లాడగలగాలి. నాకే వచ్చండి అనకూడదు. మాట్లాడాలి, నీ భారం. అక్కడ నీ హృదయంలో దేవుడు ఏ మాటలు ఉంచాడు ఆ మాటలు మాట్లాడాలి. వాక్యాన్ని ప్రిపేర్ అవ్వాలి. నువ్వు కూడా, ఆడపిల్లలు కూడా ఉపదేశం చేయగలిగే స్థాయికి ఎదగాలి అందరూ. అపోస్తలుల కార్యం 6లో చూసారా, భోజన బల్ల దగ్గర పరిచర్య చేసే వాళ్ళు కూడా ప్రసంగికులుగా ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే, స్టెఫను మాట్లాడితే మళ్ళీ ఇంకా ప్రతి వాదన చేయటానికి డైలాగే లేదంటే అవతల వాళ్ళకి. అంత బాగా వాక్యం మాట్లాడాడు. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు? భోజన బల్ల దగ్గర పరిచారకుడు అవకాశం ఇస్తే వాక్యాన్ని మాట్లాడితే అవతలాడికి సౌండ్ ఉండదు. అలా మాట్లాడతాడు. బిడ్డలారా, మీరందరూ ఆ విధమైన చురుకుదనంలోకి రావాలి. పైన సముద్రం ధరింది ఉంటే ఏముంటుంది? లోతుల్లోకి పోతే కదా రకరకాలు దొరికేది. యేసయ్యతో లోతుగా ప్రయాణం చేయండి. దేవునికి మహిమ. ఇప్పుడు విశ్వాసంలోని రకాలు మాట్లాడతాను. నంబర్ 1, పునాదులలో విశ్వాసం ఒకటి ఉంది. ఈ మాట హెబ్రీ పత్రిక 6:1 చూపించాను. ఇప్పుడు కృపా వరములలో ఒకటి విశ్వాసం ఉంది. ఇది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందికి చదివితే ఉంటుంది. 9వ వచనం అనుకో. 9 కృపా వరాలు 7వ వచనం నుంచి ఉంటాయి. 9వ వచనంలో విశ్వాసం అనే వరమును గురించి ఉంది. ఇక గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలములో ఒక భాగంగా విశ్వాసం ఉంది. రిఫరెన్స్ చూపిస్తున్న అర్థమయ్యేటట్టు చెప్తా, టెన్షన్ పడవాకండి. స్తోత్రం. ఇప్పుడు వరుసగా చెప్పండి. పునాది సత్యములలో విశ్వాసం ఉంది, కృపా వరములలో విశ్వాసం ఉంది, ఆత్మ ఫలములో విశ్వాసం ఉంది. ఇప్పుడు విశ్వాసంలో రకాలు చూద్దాం. మొట్టమొదటిది, మనం పరలోకం చేరాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షింపబడుతుము. ఇప్పుడు మనం రక్షింపబడటానికి ఏది ఆధారమైంది? కాదు, పెద్దగా చెప్పండి. విశ్వాసం. విశ్వాసం లేకుండా మనకు రక్షణ ఉందా?
నమ్మి బాప్తిస్మముందు నరులకు. ఓకే, మీకు తెలుసు, టైం పోతుంది అందుకని. విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందాలి. విశ్వాసమే కీలకం. ఓకేనా? రైట్. అయితే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఇవన్నీ చేయడానికి ముందు ఫస్ట్ మొట్టమొదట ప్రభువుని విశ్వసిస్తాం కదా. ఆ విశ్వాసం ఏ విశ్వాసం అంటే మనం రక్షణ పొందడానికి, మన ఆత్మ నిత్య జీవం చేరడానికి ఆధారమైన విశ్వాసం. ఆ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్దంటే, నా పాపముల కొరకు ప్రభు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయనే నా రక్షకుడు, నేను నా నోటితో ఒప్పుకుంటున్నా, నా హృదయంలో విశ్వసిస్తున్నా అని విశ్వాసానికి గుర్తుగా బాప్తిసం కూడా పొందుతున్నా అని నువ్వు చూపించినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఈ విశ్వాసాన్ని ఏమంటామంటే రక్షణాధారమైన విశ్వాసం. నంబర్ 1 రాసుకో, రక్షణాధారమైన విశ్వాసం. రాయి నాన్న, నీకు గుర్తుపెట్టింది సీన్ లేదు కానీ రాయ్, చదువు వస్తే రాయ్. నంబర్ 1 రక్షణాధారమైన విశ్వాసం. అయితే ఈ విశ్వాసం ఎంతవరకు పనిచేసిందంటే నీ ఆత్మ నిత్య జీవాన్ని చేరడానికి. ఇకపోతే రెండవది రాశారు కదా, స్వస్థత పొందుటకు కావలసిన విశ్వాసము. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విశ్వాసం అనేది ముందు చెప్పిన మాట రోమా పత్రిక 3వ అధ్యాయము చూడొచ్చు, లేదా 10:9 కూడా చూడొచ్చు. 10:9 చూడొచ్చు. చూడు. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అది ఇక్కడ ఏం రాస్తాం? రక్షణార్థమైన విశ్వాసం, రక్షణ కొరకైన విశ్వాసం. వచనం ఇది, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు, రెండో రాకడలో ఆయన రాబోతున్నాడు. నువ్వు విశ్వసించి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే రక్షణ. ఇది రక్షణార్థమైన విశ్వాసం. ఇక్కడ రెండవది స్వస్థత పొందడానికి కావలసిన విశ్వాసం. అపోస్తల కార్యములు 14:7. అపోస్తల కార్యములు ఒక్కసారి చూడండి. 14వ అధ్యాయము 7 నుంచి చదువు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడువలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడుతూ వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు రౌండ్ చేయి. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండిందని గ్రహించి, ఆ మాట రౌండ్ చేయి. స్వస్థత ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయటమే కాదు, ప్రార్థన చేయించుకునే వాళ్ళు కూడా విశ్వాసం పనిచేయాలి. చేయించుకునే వాళ్ళ విశ్వాసం లేదనుకో స్వస్థత కార్యం జరగదు. ప్రార్థన చేసేవాడు విశ్వాసం ఉంచిన వాడై ఉండాలి. ప్రార్థన పొందేవాడు కూడా స్వస్థత కొరకు విశ్వసించిన వాడై ఉంటే ఖచ్చితంగా స్వస్థత కార్యం నా దేవుడు ఆయన చిత్త ప్రకారం చేస్తాడు. కాబట్టి రక్షణ పొందడానికి కావలసిన విశ్వాసం, స్వస్థత పొందడానికి కావలసిన విశ్వాసం. ఇప్పుడు ఒక రకమా, 2 రకాల? 2. మూడవది సంఘ క్షేమాభివృద్ధికి అవసరమైన పరిచర్య జరిగించడానికి కావలసిన విశ్వాసం. ఇది కృపా వరములలో ఒకటి. ఇప్పుడు ఉదాహరణకి ఈ విశ్వాస వరం అనేది ఉన్నోళ్ళు వినండి బాగా. నీ పని అయిపోయింది అనుకుంటాను. అయిపోయిందా? ఈసారి చూద్దాంలే. లేదు, కొంచెం ఏదో భారంగా ఉన్నట్టు. నాకు మీకు బతిలాడి చెప్పాల్సిన పని లేదు, నేను చెప్పను. ప్రార్థన చేసుకుందాం. ఇక నాకు ఇంట్రెస్ట్ కనపడితేనే చెబుతా నేను. ఓకేనా? అది రాసుకో.
మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా, లేకపోతే ఇప్పుడు లేచి వెళ్ళిపోయా ఉన్నా అంటున్నా. మూడవది, కృపా వరములలో ఒకటైన విశ్వాసం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే నీలో ఉన్న ఈ విశ్వాసం ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఆత్మదేవుడే నీకు ఇస్తాడు. ఉదాహరణకి, ఈ విశ్వాస వరం నాలో ఉందనుకో, ఈ వరం నాలో ఉండటం వల్ల దేవుని కొరకు సాహసోపేతమైన కార్యాలు నేను చేస్తాను. చేయటం వల్ల అనేకులకు రక్షణ జరిగింది. దీన్ని ఎలాగో చెబుతా. అంటే పాపముల నుండి దేవుని వైపు మళ్ళండి, రక్షింపలేని వాటి వైపు నుండి దేవుని వైపు మళ్ళండి. ఒకటి. రెండు, అన్న బాప్తిస్మానికి ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొందాం. మరి బాప్తిస్మం పొందినాక మళ్ళీ మారు మనసు అవసరం అంటే అవసరమే. ఎందుకు అవసరం అంటే రక్షింపలేని వాటికి మొక్కాం, వాటిని విసర్జించి ప్రభు వైపు తిరిగాం. ప్రాచీన పాపాలను విసర్జించాం, ప్రభు వైపు తిరిగాం. బాగుంది. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఇదే శరీరంలో ఉన్నాం. మనకింకా మహిమ శరీరం రాలా. మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను. కానీ రక్షింపబడ్డ తర్వాత కూడా కొన్ని పొరపాటు నా నుండి జరుగుతున్నాయి తండ్రి. అవి చెయ్యాలని నేను కోరుకోవట్లేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్ జరుగుతుంది. దయచేసి నన్ను క్షమించు. నేను వాటిని విసర్జించి మారు మనసు పొందుతున్నాను. మరోసారి అలా చేయకుండా జాగ్రత్త పడతానయ్యా అని ఎప్పటికప్పుడు ఒప్పుకొని తప్పును దిద్దుకొని ప్రభు వైపు మళ్ళుకొనుటయే మారు మనసు. ఫస్ట్ అన్యుడిగా ఉన్నప్పుడు పొందే మారు మనసు ఉంది. తర్వాత విశ్వాస అయిన తర్వాత కూడా పొందాల్సిన మారు మనసు. కోపం వచ్చింది, భార్యను తిట్టేశావు, చెడమడ తిట్టేశావు, బాధేసింది. మోకాళ్ళుని ప్రార్థన టైంలో ప్రార్థన చేస్తున్నావు, దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు. పెద్ద మనిషి బాగానే ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇందాక ఆమె ఏమన్నావు అని మోహం చెల్లదు. ప్రభా నువ్వు జారా తండ్రి, ఎందుకు జారావు కుమారుడా? దూషించొద్దని చెప్పాను కదా, దూషించండి అయ్యా, తప్పు చేసా ప్రభా, చాలా వరకు కంట్రోల్ చేసుకున్నాను ఆయన, ఆగలేకపోయాను ప్రభా, రెచ్చగొట్టింది నాయన, ఆమె ఎందుకు అలా చేయాలి ప్రభా అనకూడదు. ప్రభా నేనే టెంప్టేషన్ అంచుకోలేకపోయాను ప్రభా, నన్ను క్షమించయ్యా. మరోసారి ఆ విధమైన పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతాం ప్రభా, నన్ను మన్నించయ్యా అని నువ్వు ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగిన తరువాత అప్పుడు నీ మనసులో బరువు దిగిపోయింది. లేదా అప్పటిదాకా నీకు మొహం చెల్లదు దేవుని ముందుకు పోవటానికి. ఎంతమంది ఒప్పుకుంటారు? అలా తిరిగి ఎప్పటికప్పుడు దేవునితో సమాధానపడుటయే మారు మనసు. రెండు అంటే మారు మనసులో రకాలు. మూడవది, పాస్టర్లు పొందాల్సిన మారు మనసు. విశ్వాసులకే కాదు, పాస్టర్లకు కూడా ఉంది మారు మనసు. ఎందుకంటే యథా రాజా తథా ప్రజానే బాయ్. నాయకుడు ఎలాగో విశ్వాసులు అలాగే కదా. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అచ్చంగా విశ్వాసులకే కాదు, నాయకులు కూడా కౌంటర్ వేస్తాడు. ఇది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 2 అధ్యాయాలలో 7 సంఘాలకు లేఖలు రాస్తూ 5 సంఘాల దూతలకు మారు మనసు పొందమని పిలుపునిచ్చాడు. ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటాడు. పెర్గములోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయుము అని చెప్పి నువ్వు మారు మనసు పొందితేనే సరి అంటాడు. తుయతైర సంఘములో ఉన్న దూతకి ఇలాగు రాయుము అంటాడు, నువ్వు మారు మనసు పొందితేనే సరి. దానికి మారు మనసు పొందడానికి టైం ఇచ్చాను, అది మారు మనసు పొందట్లేదు. ఇట్లాగా 5 సంఘాల దూతలకు, సార్దిస్, లవోదికయ, మొత్తం 5 సంఘాల దూతలకు మారు మనసు పొందండి అన్నాడు. మరి పాస్టర్లకు కూడా పొందాలి మారు మనసు. ఎందుకంటే పాస్టర్ల దగ్గర ఉంటాయి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. జనానికి చెప్పి ప్రార్థన చేయండి అని ఏం చేయడు ప్రార్థన. బాగా వాక్యం చదవాలి, వాక్యం ఖడ్గం, వాక్యం పాలు, వాక్యం మిల్క్ అని చెప్పి చెప్పి ఏం చదవడు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఎప్పుడు కూటం ఉందంటే అప్పుడు వేస్తాడు ముందు బైబిల్ వేసి ఇక 4 ముక్కలు చదివేది ఇక పోయేది. అట్లా కాదు, వాక్యాన్ని బాగా జాగ్రత్తగా ధ్యానించుకోవాలా, అనేక రీతిలో దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. అదొక సాధన. భాష గారు ఒక ఆయన కూటానికి ముందు బైబిల్ రెడీ చేసుకొని, రెఫరెన్సెస్ గుర్తుండవుగా రెడీ చేసుకొని అందులో చీపురు పుల్లలు పెట్టి స్నానానికి పోయాడంట. ఆ పేజీలో చీపురు పుల్ల పెట్టాడు, ఎక్కడెక్కడ రెఫరెన్స్ ఉన్నాయి అక్కడ చీపురు పుల్లలు పెట్టి స్నానానికి పోయాడు. ఈలోపు ఆ గదిలో కొడుకు వచ్చాడు. ఎవడురా మా నాన్న బైబిల్లో చీపురు పుల్లలు పెట్టాడు, పుల్లని లాగా అవతల పట్టేసి. టైం అయిపోయింది, ఇప్పుడు పోయి వాక్యం చెప్పాలా. మందిరంలో పోయి నిలబడ్డాడు, బైబిల్ తీస్తే ఒక్క పుల్లా కనపట్టాలా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలా? కడుపు మండిపోతుంది, ఎవడు తీసాడా పుల్లలు అర్థం కాలా. వాక్యం చెప్పాలి. ఇప్పుడు కళ్ళు మూసుకొని వాక్యం తీసి ఒక దగ్గర అట్లా వేలు ఉంచాడు, అక్కడ తన్ను తాను అని వచ్చింది. ఇక తన్ను తాను అనే వచనం తీసుకొని మాట్లాడటం మొదలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు తంతానని మాట్లాడుతున్నాడు. కానీ అది కూడా తంతానని కాదు, తన్ను తాను తగ్గించుకునేవాడు. బైబిల్ ఎక్కడ కూడా తన్ను తాను అల్లా. ఇక ఈయన తంతాను అనే పదం మీద ప్రసంగం చేశాడు. వ్యభిచారం చేసేవాడిని తంతానంటున్నాడు, దొంగతనంలో బతికేవాడిని తంతానంటున్నాడు, వాడిని తంతానంటున్నాడు, ఈయన తంతాను. గుర్తుపెట్టుకుని అందరికీ తన్నే. పొలాలు తీసినోడు కూడా తంతానంటున్నాడు. అంతేనా? దైవజనుడు సిద్ధపడాల్సింది అంతేనా? ఆత్మీయ బిడ్డలు ఆత్మీయంగా బలాభివృద్ధి పొంది వారు కూడా దైవుని పాత్రలగునట్లుగా వారు పెంచి పోషింపబడేటట్టు శ్రేష్టమైన సంగతిని వారికి అందించాలి అనే దృక్పథం దైవజనుడికి ఉండాలి. నా పిల్లలు అల్పులుగా ఉండకూడదు, వారు ఎదగాలి, వారు కూడా ఇతరులకు ప్రకటించే స్థాయికి రావాలి, వారు కూడా ఆత్మని రక్షించే స్థాయికి రావాలి, వారికి కూడా దేవుని లోతైన సంగతులు తెలియాలి అనే భారంతో లేఖనాన్ని అధ్యయనం చేయటం అనేది దైవజనుని విధి. అలా చేయనప్పుడు వాడు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నాడు. అలా ఉన్నవాడిని మరి దేవుడు ఏమని పిలుస్తాడు? మారు మనసు పొంది అంటాడా? అట్లాగా దైవజనులు అనేవాళ్ళు కూడా మారు మనసు పొందాల్సింది ఉంది. ఇది 3. 4వది బోధ విషయంలో మారు మనసు. బోధ కొన్నిసార్లు కొన్ని పొరపాటు బోధలో లైన్లో ఉంటాయి. ముందే అన్ని స్పష్టంగా తెలుసుకొని బోధించాలి. ఒకవేళ తొందరపడి ఏదైనా పొరపాటు బోధ బోధిస్తే దాన్ని ఒప్పుకొని మారు మనసు పొందేటట్టు ఉండాలి. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేను చేసేది తప్పుడు బోధ అని వాడికి తెలుసు, అయినా సరే సమర్థించడానికే లేఖనాలు వెతుకుతాడు. కానీ అరే ఇది యథార్థంగా ఒప్పుకోవాల్సిన విషయం రా, ఇది తప్పు బోధ రా, దీనివల్ల ఆత్మలకు నష్టం కలిగిద్ది, ఇది లేఖనం వ్యతిరేకించిన బోధ అనే పరివర్తన పశ్చాత్తాపం వినికుండదు. ఏ కాడికి సమర్థింపులే వెతుకుతాడు కానీ మారు మనసు పొందడు. కానీ తుయతైరా సంఘములో ఎజబెలు అనే స్త్రీ విగ్రహార్పితం తినొచ్చని, జారత్వము చేయొచ్చని నా దాసులకు బోధిస్తూ వారిని మోసపుచ్చుచున్నది. ప్రకటన 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని. గద్దుగో ఏం చేయొచ్చని బోధించి మోసం చేస్తుందంట. జారత్వము చేయునట్లును విగ్రహార్ములకు అర్పించిన వాటిని తినునట్లును నా దాసులకు బోధిస్తుంది అది అన్నాడు. ఇప్పుడు వాటిని తినొచ్చు అని బోధించే బోధ ఏ బోధ? యెజెబెలు బోధ. ఏ బోధ? మోసపూరితమైన బోధ. ఇప్పుడు కొంతమంది బోధ చేసి దాన్ని సమర్థించుకుంటున్నారు తప్ప దాని విషయంలో మారు మనసు పొందట్లా. వాడు ఏ కాడికి ఇదే కరెక్ట్, ఏం కాదు తినండి అన్న బోధే చేస్తారు కానీ లేఖనం దాన్ని స్పష్టంగా విసర్జించమని చెప్పింది అన్న విషయాన్ని ఒప్పుకోవట్లా.
ఎందుకు విసర్జించాలి అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, అది సత్యమైనది కాదు. నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు అబద్ధంలోనే ఉంటాడు కానీ ఆలోచించడు. నువ్వు దాన్ని సున్నితంగా తిరస్కరించినప్పుడు వానికి ఆలోచన కలిగించిన వాడివి అవుతావు. అలాగే సువార్త చెప్పే ఛాన్స్ కూడా వానికి వచ్చింది. ఇచ్చింది తీసుకొని మింగేసామనుకో, థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు ఇక వాడు. వద్దు బ్రదర్ అన్నావు అనుకో. ఎందుకు వద్దు అంటే, నేను నమ్మింది ఒక దేవుడిని నమ్మాను, మొక్కినా అక్కడే, స్వీకరించిన అక్కడే, కానీ ఇంకో దానికి మొక్కేళ్ళేది, ఇంకో దాని దగ్గర చేజాపెళ్ళేది, నాకు వద్దు బ్రదర్ అంట. అది ఎందుకు వద్దు అని చెప్పాను కదా. ఎందుకొద్దు అన్న ప్రశ్న వేసినప్పుడు నీకు సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది. తీసుకొని మింగేస్తే ఆ ఛాన్స్ పోయింది. అంతేకాదు, ఏమన్నాడు? దేవునికి అర్పించనిది ఏదైనా ఉంది అంటే అది ఎవరి బల్ల అన్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దయ్యముల బల్ల అన్నాడు. మీరు దేవుని బల్లలోను దయ్యముల బల్లలోను పాలివారు కూడా నాకు ఇష్టము లేదన్నాడు. అన్యజనులు అర్పించు బలులు ఎవరికి అర్పిస్తున్నారని అన్నాడు? అదిగో, ఇంత క్లియర్గా అపోస్తల కార్యము 15వ అధ్యాయము 28వ వచనంలో దేన్ని విసర్జించమన్నాడో చూడు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. అదుగో. ఈ అవశ్యమైన చాలా క్లియర్గా ఉన్నాయి. మరి ఇవన్నీ ఇన్ని వచనాలు ఉంటే మళ్ళా దేవుడు మనసు మార్చుకున్నాను ఏం కాదు తినని అంటాడా? సో ఈ వచనాలకు ఆపోజిట్లో బోధించేవాడు ఎంత మంచి బోధకుడైనా, వాడెంత పెద్ద పండితుడైనా, లేకపోతే పెద్ద లెక్చర్ అయినా, లేకపోతే పెద్ద స్కాలర్ లాగా బిల్డప్ ఇచ్చేవాడు ఎవడైనా సరే, ఈ వచనాలకు భిన్నంగా బోధించిన వాడు ఎంతటి వాడైనా వాడిని మనము లక్ష్య పెట్టకూడదు. అది తేడా బోధ అని గుర్తించాలి. సదరు వ్యక్తి కూడా మారు మనసు పొందాలి. కానీ పొందరు. ఇలా చాలా విషయాల్లో బోధ విషయంలో మారు మనసు పొందమని దేవుడు పిలుపునిచ్చాడు. బోధ విషయంలో మారు మనసు పొందమని దేవుడు పిలుపునిచ్చాడు. 4, ఇప్పుడు వరుసగా చెప్పండి. మీరేం విన్నారు చెప్పండి మారు మనసు గురించి. ఎన్ని రకాల మారు మనసు ఉంది? ఏమో కష్టపడుతున్నాను కానీ మీకేం ఎక్కేటట్టే కనపట్టాలా? నాకు కష్టం వృధానే అనుకుంటున్నా. వృధానేనా? ఎందుకు అనవసరంగా మరి ప్రార్థన చేస్తున్నా? కళ్ళు మూసుకోండి. టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. మారు మనసు గురించి 4 సంగతులు చెప్పా ఇప్పుడు నేను. ఒకళ్ళు నోరు తెరవకపోతుంది. 1, పాపములో నుండి రక్షింపలేని వాటి వైపు నుంచి ప్రభు వైపు మళ్ళుకొనుట 1. ప్రభువులోకి వచ్చినా కూడా తప్పుడు అడుగులు పడితే దిద్దుకొని మారు మనసు పొందుట 2. 3వది సేవకులు పొందే మారు మనసు. 4వది బోధ విషయంలో మారు మనసు. పెద్ద రిస్క్గా ఏం లేవుగా, కొంచెం మైండ్కి ఎక్కించండి ప్లీజ్. 5వది సహోదరుడు విషయంలో పొందాల్సిన మారు మనసు. ఇది లూకాసు వార్త 17వ అధ్యాయం 4వ వచనం. 17:4లో ఉంటుంది. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితినని ఎడల అతన్ని క్షమింపవలెనెను. అద్భుతమైన మాట ఇది. చిన్న చిన్న పొరపాట్లు ఎన్నో చేసి కూడా ఆదివారం రోజు దేవుని మందిరానికి వచ్చి నిలబడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ సహోదరుడు ఒక రోజులో 7 సార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 సార్లు నీ వైపు తిరిగి, అయ్యా నేను తేడా పడ్డాను, ఇంకోసారి అలా చేయనని చెబితే, ఒక రోజులో 7 సార్లు వాడు అలా చేసి 7 సార్లు క్షమాపణ అడిగితే మారు మనసు పొందుతానని నీ ముందు ఒప్పుకుంటే నువ్వు 7 సార్లు వాడిని క్షమించాల్సిందే అని యేసయ్య చెప్పాడు. అలా చెప్పిన యేసయ్య మనల్ని క్షమిస్తున్నాడు గనుకనే, అదేవిధంగా ఎప్పటికప్పుడు మన్నిస్తున్నాడు గనుకనే మనగడ సాగుతుంది, రక్షణలో నిలిచున్నాం. అలా క్షమించకపోతే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ సహోదరుల విషయంలో పొందవలసిన మారు మనసు. మారు మనస్సు అనగానే ఒక్కటే కాదు తమ్ముడా,
మారు మనస్సులో విభాగాలున్నాయి. విశ్వాసం అనగానే ఒక్కటే కాదు చెల్లెమ్మ, విశ్వాసముల విభాగాలున్నాయి. బాప్తిస్మం అనగానే ఒక్కటే కాదు తమ్ముడు, బాప్తిస్మముల విభాగాలున్నాయి. హస్త నిక్షేపణ అనగానే ఒక్కటే కాదు చెల్లెమ్మ, హస్త నిక్షేపణల విభాగాలున్నాయి. మృతుల పునరుద్ధానం అంటే ఒక్కటే కాదు తమ్ముడు, అందులో విభాగాలున్నాయి. నిత్యమైన తీర్పు అంటే ఒక్కటే కాదమ్మా, అందులో అనేక విభాగాలున్నాయి. ఇప్పుడు మారు మనస్సు అనే ఒక పాయింట్ 5 రకాలు చెప్పాను. మీరు ధ్యానం చేస్తే మరికొన్ని మీకే కనపడతాయి. ఇప్పుడు చెప్పండి, మారు మనసు అంటే నేను అడుగుతారు, కొంతమంది సీనియర్ పాస్టర్లు అడుగుతారు మిమ్మల్ని, ఏ చర్చికి వెళ్తా? నేను తండ్రి సన్నిధికి వెళ్తానండి. ఆహా, అడిగి వెళ్తావా? మారు మనసు అంటే ఏంది? మారు మనసు పొందావా అంటే ఏంది అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు చెప్పాలి. మారు మనసు అంటే సుమారు 5 రకాలు బైబిల్లో ఉందండి. మీరు దేని గురించి అడిగారు అన్నావు అనుకో, అయ్యగారికి ఇక సౌండ్ ఉండదు. మారు మనసు పొందావా అన్నప్పుడు ఏ విషయములో అని అడిగావు అనుకో, ఎన్ని విషయాలు ఉన్నాయి ఏంది? మారు మనసు అంటే ఒక్కటే అంటాడు. ఒక్కటి కాదు సార్, 5 రకాలు ఉంది అని నువ్వు పాఠం మొదలు పెట్టావు అనుకో, ఇంకా నేను రెండోసారి గల్లించుడు. లేకపోతే నిన్ను పాయింట్అవుట్ చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నా? ఇప్పుడేమండి అన్న చాలేమన్నా 7 ఏళ్ళ నుంచి వెళ్తున్నానండి. 7 ఏళ్ళ నుంచి వెళ్తుందంటే మారు మనసు తెలియదు. 7 ఏళ్ళ నుంచి వెళ్తున్నాడు, మారు మనసు తెలియదు. అది పెంపకం. ఇట్లాంటి సరుకును ఉత్పత్తి చేస్తున్నాడు అతను అంటారు కదా నన్ను. ఆ సోది సరుకు మారు మనసు అంటే తెలియదు. యేసుప్రభు ఎందుకు దేవుడో తెలియదు. యేసుప్రభుకి మిగిలినాటికి తేడాలేందో తెలియదు. పోతా ఉంటారు పొలోమని, ఏం తెలియచావదు అని అంటారు కదా నన్ను. అది నా బాధ. పాయింటేనా? ఇప్పుడు మారు మనసు గురించి ఇక పక్కన పెడదాం. 5 రకాలు చెప్పాను. మీరు ధ్యానం చేస్తే మరికొన్ని కనపడతాయి నీకు. మళ్ళీ అవన్నీ చెప్పాను అనుకో, ప్రతిసారి అదే కూటం అయింది. వదిలే. ఇప్పుడు విశ్వాసాన్ని గురించి మాట్లాడతాను. విశ్వాసం అనగానే ఒక్కటే కాదు, విశ్వాసములో రకములున్నవి, భాగములున్నవి. దాన్ని మీకు లేఖనాల్లోనే చూపిస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదు ఈ పూటకి మారు మనసు చాలు, ఇక ఆదివారం విశ్వాసం గురించి తెలుసుకుందామా? అయ్యా మీకు లోడ్ ఎక్కువైందంటే చెప్పండి, మీకు దండం పెడతాం. మళ్ళా ఎందుకు అనవసరం నా కష్టం వృధా? చెప్పమంటే చెబుతా. చేతులు ఎత్తండి మరి. రైట్, థ్యాంక్ యూ. పునాదులలో విశ్వాసం అనేది ఒకటి ఉంది. ఇప్పుడు రిఫరెన్స్ తీసుకోండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు. అదిగో రెండోది ఏమన్నాడు? మొదటిది మారు మనస్సు, రెండవది విశ్వాసము. ఇప్పుడు మారు మనసు గురించి చెప్పా ఇప్పటిదాకా. ఇప్పుడు విశ్వాసం గురించి చెబుతా. తర్వాతి టైంలో మళ్ళీ కూటాలు ఉంటాయిగా, అప్పుడు బాప్తిస్మములను గూర్చి, హస్త నిక్షేపణను గూర్చి, మృతుల పునరుద్ధానాన్ని గూర్చి, నిత్యమైన తీర్పు గూర్చి ఒక్కొక్కటి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. వివరిస్తా. మీరు హృదయానికి తీసుకోండి, నోట్స్తో రాసుకోండి. ఎవడైనా మిమ్మల్ని అడిగితే కనీసం ఈ ప్రాథమిక సత్యాలు కూడా నేర్పలేదా దరిద్రుడని నన్ను తిట్టించవాకండి. దేవునికి స్తోత్రం. కనీసం బేసిక్స్ కూడా నేర్పలేదా ఆ పనికిమాలోడని నన్ను తిట్టించవాకండి. ఇవన్నీ గతంలో వరుసగా చెప్పి ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి ఒక క్రమంలో మీకు బోధిస్తాను ఈ బేసిక్స్ అన్ని. నా కోరిక ఒకటే, మీ అందరూ కూడా దేవుని పాత్రలు కావాలి. ఒక ఆర్డినరీ పర్సన్